విద్యార్థుల ముసుగులో ఉన్మాదులు ఎలా ఉంటారో ఒకసారి ఈ వీడియోని మీరు అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. ఇలాంటి వాళ్ళ మాటలు, చేష్టలు ఎంత వికృతంగా ఉన్నాయి. వీళ్ళు దేశ హితము కోరుకునేవారా కాదా? వీళ్ళ మాయలో పడితే మనం ఏమవుతాం, మన దేశం ఏమవుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలి. ఒకసారి చూడండి ఈవిడ ఏమంటుందో. अगर बात हमारे देश पर आएगी तो मैं दिल्ली को नेपाल बनवाने में कमी नहीं रखूंगी। मैं आऊंगी आगे, मैं आऊंगी आगे, मैं आऊंगी आगे। मैं पहले बोल के चल रही हूँ, मैं आऊंगी आगे। मैं मेरे ना आगे ना माँ है, ना मेरी बाप है, ना मेरा भाई है, ना मेरा बहन है। मेरे लिए सब ये है। मैं इन बच्चों के लिए, तुम्हारे भाई हैं। मैं इन बच्चों के लिए ना अपनी जान अपने सीने पे भी गोली खा लूंगी। जिसको जो कर मिले ना उखाड़ लेना, मेरा डंके की चोट पे उखाड़ लेना, ठीक है। और बकाया तो मेरे जवान भाई खड़े ही हैं, जवान भाई मेरे खड़े हैं। స్టార్టింగ్లో ఏముంటుంది ఆవిడ ఉన్మాదంగా, నేపాలన్నా చేసేస్తాను. అసలు భారతదేశాన్ని బాగుపరచాలి అనే కోణంలో ప్రొటెస్టులు చేయాలి తప్ప భారతదేశాన్ని నేపాల్ చేయడం, బంగ్లాదేశం చేయడం ఏంటి? అసలు వీళ్ళకి చదువులు ఏమీ ఉండవు. ఇలాంటి నినాదాలు చేసే వాళ్ళకి అసలు ఎత్తాడు బొంగరం ఉండదు. వీళ్ళకు 4 కేసులు పడినా కూడా అసలు ఫరకు పడదు. వీళ్ళ మాయలో పడ్డ వాళ్ళు మాత్రం అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు బలైపోతారు. నేపాల్ చేయాలి భారతదేశాన్ని అంటే ఆ స్థాయిలో జనాల్ని రెచ్చగొట్టేసి మళ్ళీ మెల్లగా తప్పిపోతారు. ఇలాంటి వాళ్ళందరూ తప్పించుకుంటారు. ఇప్పుడు అభిజిత్ డీప్కే ట్రక్లో దాక్కున్నట్లు, అశుతోష్ ఏసీ గదుల్లో దాక్కున్నట్లు, ఆడెవడో దహారియా ఎవడో ఉన్నాడు కదా, వాడు బర్గర్ తింటూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా వాళ్ళు అలా వెళ్ళిపోతారు రెచ్చగొట్టేసి. ఇక్కడ చిట్లిపోయేది ఒక్కొక్కడికి ఎవరికి అంటే అక్కడ ఉన్న అమాయకులకి కొంతమందికి. ఆ మధ్యలో కొంతమంది గూండాలు ఉంటారు. వాళ్ళు డబ్బులు తీసుకుని వచ్చిన వాళ్ళు రాళ్ళు రప్పలు ఇసురుతూ ఉంటారు. లేదా మోదీని తిట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. మోదీ తల్లిని తిట్టేవాళ్ళు, ఆర్మీని తిట్టేవాళ్ళు, దేశాన్ని దూషించేవాళ్ళు. అక్కడ ఆర్ఏఎఫ్ని కావాలని ఎవరన్నా ఒంటరిగా ఒక పోలీసు దొరికితే వాళ్ళందరినీ మాబులించింగ్ చేయటం, లేదా లోపల ఉన్న ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తించటం, అది మళ్ళీ పోలీసుల వైపు నెట్టేయటం. ఇది వీళ్ళ దుర్మార్గపు లక్షణం. ఇవి ప్రొటెస్టులు ఎట్టి పరిస్థితుల్లో కావు. విదేశ వ్యతిరేక చర్యలు. అర్థం చేసుకోండి. జై హింద్, జై భారత్.